వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన వ్లాగ్లో అయితే నేను ఫ్లాక్స్ సీడ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్లాక్స్ సీడ్స్తో మనకి ఏ బెనిఫిట్ ఉంటుంది, మనం వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది అయితే నేను ఈ వ్లాగ్లో అయితే చెప్పబోతున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. ఈరోజు అయితే నేను ఫ్లాక్స్ సీడ్స్తో జెల్ ప్రిపేర్ చేసి అయితే నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నా. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్కి. అండ్ ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్గా ఇలా జెల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది హెయిర్కి. అండ్ స్కాల్ప్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వల్ల. అవిసె గింజలు అని కూడా అంటాం మనం వీటిని. సో ఈ జెల్ ఏంటంటే మనకి స్కాల్ప్ పైన అండ్ హెయిర్కి అప్లై చేయడం వల్ల కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్ట్రైట్గా అవుతాయి అన్నమాట, హెయిర్ అనేది మంచిగా. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ ఈ, విటమిన్ బి, ఉంటాయి. అండ్ మెగ్నీషియం, సెలీనియం కూడా ఉంటాయి. వీటి వల్ల మనకి హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది అండ్ రీగ్రోత్ అవుతుంది. హెయిర్ అన్నది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. వీక్లో 2 to 3 టైమ్స్ అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. హెయిర్కి స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ అయితే అవుతుంది అనమాట. బేబీ హెయిర్ రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది. అంత మంచిగా అయితే వర్క్ అవుతుంది అనమాట ఈ అవిసె గింజల జెల్ అయితే. ఇది మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే వీక్కి సరిపడా 2-3 టైమ్స్ వచ్చేలాగా అయితే మనం చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. వీటిని లడ్డుల్లా కూడా చేసుకొని తింటుంటారనమాట. అలా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల అయితే హెయిర్ అండ్ స్కిన్ కేర్ కూడా చేసుకోవచ్చు. అవిసె గింజలతో స్కిన్ కేర్ కూడా నేను మీకు త్వరలో చూపిస్తాను అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ కూడా చాలా గ్లోయిగా అవుతుంది అనమాట. సో హెయిర్ అయితే నాకు ఎలా రిజల్ట్ ఉందన్నది అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి అయితే. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పవా? ఎందుకు సిగ్గవుతుందా? హాయ్ 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 హాయ్. సిగ్గవుతుందా? బూ బూ బూ. కదా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇలా అయితే మొత్తం హెయిర్కి మొత్తం జెల్ అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత ఒక 1 hour ఉంచుకుంటే సరిపోతుంది. అంత టైం లేదు అని అనుకుంటే 1/2 hour ఉంచినా సరిపోతుంది అనమాట. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో దాంతో అయితే మీరు హెయిర్ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్ట్రైట్నింగ్ అయితే కంపల్సరీగా అవుతాయండి హెయిర్. అండ్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు కంటిన్యూగా వాడి చూడండి. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అవిసె గింజల జెల్తో మాత్రం. ఈ జెల్ వాడిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.